టిప్పు సుల్తాన్ రన్మస్ట్ ఖాన్కు ఒక లెటర్ రాశాడు. కొడవలపై 32 సార్లు యుద్ధం చేశాను, కానీ ఓడిపోయాను. ఎప్పటికీ కొడగను స్వాధీనం చేసుకోలేనని ఫ్రెంచ్ జనరల్ లాలీ నా సైనికులు శాంతియుతంగా మాట్లాడుకుందామని 1,25,000 మంది కొడవల్ని దేవత పరంబిస్ ప్రదేశానికి పిలిపించాను అని రాశాడు. 1785 డిసెంబర్ 13న 65,000 మంది కొడవల్ని ఓచకోత కోశారు. ఇందులో ఉన్న ఆడవాళ్ళని అత్యాచారం చేసి చిన్నపిల్లల్ని బలవంతంగా మతం మార్చారు. ఇదంతా చేసింది ఫ్రాన్స్ తో వ్యాపారం కోసం, మంగుళూరు ఓడరేవును స్వాధీనం చేసుకోవడానికి. కొడగలో మసాలా దినుసులు ఎక్కువగా పండుతాయి. నల్ల మిరియాల్ని దోచుకోవాలని ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశానికి వచ్చింది. నెపోలియన్ టిప్పు సుల్తాన్ మలబార్ మంగుళూరు నౌకాశ్రయం ద్వారా ఆయుధాల్ని సరఫరా చేయాలని అనుకున్నారు. ధైర్యవంతులైన కొడవలు ఈ వ్యాపారాన్ని జరగకుండా చేశారు. అందుకే ఈ మారణకాండ జరిగింది. చనిపోయిన శరీరాల నుండి కారిన రక్తం నదిలోకి వెళ్లడంతో ఆ నీరు 12 రోజుల దాకా ఎర్రగానే ఉంది. 60,000 మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు చంపబడ్డారు. మిగిలిన వారిని గొలుసులతో లాగి శ్రీరంగపట్టణంలోని గంజాకు పంపారు.